జీవితంలో ఎన్నోసార్లు రకరకాల సమస్యలు 4 వైపుల నుండి చుట్టుముడతాయి. ఆ సమస్యలు ఎన్నో విధాలుగా ఉంటాయి. అది ధనం సమస్య కావచ్చు, లేక కుటుంబం సమస్య కావచ్చు, లేదా ఏదైనా బంధుత్వం సమస్య కావచ్చు. ఒక్కోసారి సమస్య అర్థం కాకపోవచ్చు, మిమ్మల్ని సందిగ్ధంలో పడేయచ్చు. ఇలా ఎన్నో సమస్యలు రావచ్చు. కనుక ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దానికి కావలసిన పరిష్కారం మనలోనే, మన మనసులోనే ఉంటుంది. దాన్ని మనం ఆత్మ అంటాం. ఈ ఆత్మ పరమాత్మకి ప్రతిరూపం. ఇక పరమాత్మ ఏ తప్పు జరగాలని కోరుకోడు, అవునా కదా? ఆత్మకి స్పష్టంగా తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో. ఎప్పుడైనా ఏదైనా సవాలు ఎదురైతే తమరి మనసుకు చెప్పుకోండి, ఎందుకంటే మీ ఆత్మ పరమాత్మ నుంచే వచ్చింది. ఇక ఈ మనిషి మనసు పుట్టుకతో వస్తుంది, అది క్రమంగా వికసిస్తూ ఉంటుంది, ప్రపంచాన్ని చూస్తుంది. ఎప్పుడైతే తమరిలోని మనసు ఆత్మ రెండూ ఒక్కటిగా మారతాయో, ఒకదానితో మరొకటి మమేకం అవుతాయో, ఆ రోజు తమరి జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు, ఎలాంటి కష్టాలు రావు, ఆపదలనేవే రావు. ఎందుకంటే తమరి వద్ద అన్ని సమస్యలకు, కష్టాలకు, ఆపదలకి పరిష్కారం ఉంది కనుక. అది కూడా తమరి మనసులోనే. అందుకే రండి, మంచి మనసుతో ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.